తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది ఈ నెల 5 నుంచి అమల్లోకి వస్తుంది. క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా భూముల విలువలపై నిర్ణయం తీసుకుంటారు. మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్లు, డిమాండ్ ఆధారంగా కొత్త రేట్లు ఉంటాయి. ఓఆర్ఆర్, RRR అభివృద్ధి కారిడార్ల ప్రభావం పరిగణలోకి తీసుకోనుంది ప్రభుత్వం. ప్లాట్ల మార్కెట్ విలువల్లో అసమానతల నివారణకు హేతుబద్ధీకరణ విధానం అనుసరించనున్నారు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువల సవరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గైడ్లైన్స్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. ఎస్ నరసింహరావు. శంకరి, జూన్ 5 నుంచి తెలంగాణలో పెరిగిన భూముల విలువల అమల్లోకి రాబోతా ఉన్నాయి. వాస్తవానికి ప్రభుత్వము గత కొద్ది రోజులుగా దీనిపైన అధ్యయనం చేస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు మార్కెట్ ధరలకి, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ధరలకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అశాస్త్రీయంగా గతంలో చేసినటువంటి ప్రభుత్వము అశాస్త్రీయంగా భూముల ధరలను పెంచింది. కేవలం పర్సంటేజ్ చొప్పున పెంచింది. కానీ కొన్ని చోట్ల మార్కెట్ ధరలకి, రిజిస్ట్రేషన్ ధరలకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల సందర్భంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతా ఉన్నాయి. సో వీటన్నింటినీ కూడా సవరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డిసైడ్ అయింది. సో ఆ మేరకు ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రహ్మణ్యము ఒక నివేదికను అందజేశారు. అదేవిధంగా అధికారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేసి పలు సూచనలను చేశారు. వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము భూములను సవరించాలి, భూముల ధరలను సవరించాలి అని చెప్పి, హేతుబద్ధంగా సవరించాలని చెప్పి డిసైడ్ అయింది. ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు లేకుండా మార్కెట్ ధరకి, అదేవిధంగా రిజిస్ట్రేషన్ వాల్యూకి భారీ వ్యత్యాసం లేకుండా, కొన్ని చోట్ల ఎక్కువ వ్యత్యాసం ఉంది, కొన్ని ప్రాంతాల్లోనేమో తక్కువ వ్యత్యాసము ఉంది. సో వీటిన్నింటినీ హేతుబద్ధీకరించాలని చెప్పి నిర్ణయించుకుంది. ఆ మేరకు ధరలను కూడా నిర్ణయించింది. అందులో భాగంగా వ్యవసాయ భూముల ధరలను హేతుబద్ధీకరిస్తుంది, క్రమబద్ధీకరిస్తుంది. అదేవిధంగా ఇటు ఓపెన్ ప్లాట్లు, అదేవిధంగా ప్లాట్లు, నివాసం ఉండేటువంటి ప్లాట్ల ధరలను కూడా హేతుబద్ధంగా సవరించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ధరలను కూడా నిర్ణయించింది. సవరించినటువంటి విలువలన్నింటినీ కూడా రేపు జూన్ 5 నుంచి తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి తీసుకురాబోతున్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సో మనకున్నటువంటి సమాచారం మేరకైతే 3 విభాగాలుగా ఈ ధరలు పెంచబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. కొన్ని ప్రాంతాల్లోనేమో, ఇటు గ్రామీణ ప్రాంతాల్లోనేమో 20 నుంచి 30% వరకు భూముల విలువను పెంచినట్లుగా తెలుస్తా ఉంది. ఇటు ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో 36 రిజిస్ట్రేషన్ల పరిధిలోనేమో దాదాపుగా 50 నుంచి 100% ఈ భూముల విలువను పెంచినట్లుగా తెలుస్తా ఉంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.